మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు ఆదివారపు శుభాలు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది మనకి ఏర్పాటు లేఖన భాగం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మీయ అనుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతం దేవా. ప్రభా తండ్రి, గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం మనకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు వేలాది వందనం తెలియజేసుకుంటున్నాము. ప్రభా ఇక తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన. ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి మీరు చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి నాయన. తండ్రి ప్రభా, స్తుతులపై ఆసీనుడైన దేవా నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభా తండ్రి, నన్ను నీ శిరుజాతను మరుగుపరచండి నాయన. ప్రభా ఈ నాటికి బుర్రగా సాధనంగా వాడుకున్నామని ప్రభా నీసే నమ్రత్మాలు వెనుమగా వాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మీయ అనుభవం చేతను వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూడండి, ఈ లోకంలో 3 రకాలైన మనుషులను మనం చూస్తాం. 3 రకాలైన మనుషులను చూస్తాం. ఎవరు అంటే ప్రకృతి సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు. మరి మనం ఏ భాగంలో ఉన్నామో పరిశీలించుకుందామా? మనం ఏ భాగంలో ఉన్నామో ఒకసారి మనము వాక్యం ధ్యానించుకునేటప్పుడు ఎవరికి వారు పరిశీలించుకోండి. మనం ఏ దేనికి సంబంధించి మనం జీవితాన్ని గడుపుతున్నామో అన్న విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోమని పెట్టుకుంటున్నాను. చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని విషయాలను అంగీకరింపరు. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని విషయాలను అంగీకరింపరు. మరి అసలు బైబిల్నే నమ్మరు. నామకార్థపు క్రైస్తవులు కూడా అద్భుతాలను కూడా వారు నమ్మరు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంటే వారు నమ్మరు. దేవుడు అద్భుతాలు చేస్తాడు అంటే వారు నమ్మరు. కానీ వారు దేవుని సన్నిధానానికి వస్తారు, ఏదో 4 వాక్యాలు చదువుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. మళ్ళీ దాని గురించి వాళ్ళు దాని జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండరు. దాన్ని మళ్ళీ ఆ వాక్యాన్ని మళ్ళీ వారు నెమరు వేసుకునే వారిగా ఉండరు. దాని గురించి వారు ఆలోచించే వారిగా కూడా వారు ఉండరు. ప్రియులారా, ఎవరు? ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు. కాబట్టి మన ప్రభు అద్భుతాలు చేస్తాడని నమ్మకపోవడం వల్లనే వారు తమ జీవితకాలం అంతా దేవుని ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నారు. తెలుసా? దేవుడు అద్భుతాలు చేస్తాడని వారు నమ్మకపోవడం వలనే దేవుడిచ్చే ఆశీర్వాదాలను వారు జీవితం అంతా దేవుడిచ్చే ఆశీర్వాదాలను వారు పోగొట్టుకుంటున్నారు. వారు పోగొట్టుకునే వారిగా ఉన్నారు. నమ్మకపోవడం వల్ల, నమ్మట్లేదు కనుక. కాబట్టి మీరు ప్రకృతి సంబంధాల వలె ఉండకుండా చూసుకోమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి చూడండి, దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి మాట, ప్రతి అక్షరము, ప్రతి పొల్లు, ప్రతి సున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి కదా. ప్రతి వాక్యం, ప్రతి మాట, ప్రతి సున్నా, ప్రతి పొల్లు కూడా అవి నెరవేరుతాయి. అదే చూడండి, మత్తయి సువార్త మనం చూసినట్టయితే 24వ అధ్యాయం 35వ వచనంలో యేసు మాటలు నిత్యము ఉండే మాటలు. ఇవి లోకస్తులకు ఎలా ఉన్నాయంట? వెర్రితనముగా ఉన్నాయంట. పిల్లరా, ఈ లోకస్తులకి ఇవి వెర్రితనముగా ఉన్నాయంట.
దేవుని మాటలు ఈ లోకస్తులకి వెర్రితనముగా ఉన్నాయంట. కనుక చూడండి, పాత నిబంధనలో మనం ఒక ఆయన చూస్తాం. ఎవరు? లోతు. ఈయనెవరు? అబ్రహాం యొక్క సహోదరుడు కదా. అయితే ఈయన ఏం చేశాడు? సొదొమ గొమొర్రా అంటే వీళ్ళిద్దరికి, వాళ్ళ లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లకి తగాదా రావడం వల్ల అబ్రహాం ఏమన్నాడు, నీవు గుడివైపుకి వెళ్తే నేను ఎడమ తోటికి తిరుగుతాను, నీవు ఎడమ తోటి తిరిగితే నేను గుడివైపు తిరుగుతాను అంటే చాలా సమాధానంగా మాట్లాడినట్టే చూస్తున్నాం. అయితే సత్యశ్యామలంగా కనపడుతున్న సొదొమ గొమొర్రా పట్టణాలను చూసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు లోతు. కానీ ఆ లోతు సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమన్నా మంచివా అంటే మంచివి కాదు. ఎలాంటివి? పాపముతో నిండి ఉన్న పట్టణాలండి అవి. పాపంతో నిండి ఉన్న పట్టణాలు అంటే ఎక్కువగా అందులో హోమోసెక్సువాలిటీ ఎక్కువగా ఉన్నదన్నమాట. అంటే సలింగ సంపర్కం అనేది ఇది దేవునికి విరుద్ధమైన విషయం. కానీ ప్రభు చెప్పాడు ముందే, ఆ పట్టణాలు నేను నాశనం చేస్తాను అని ముందే తెలియజేశాడు. తెలియజేసిన దేవదూతలు వచ్చి చెప్పినా కూడా ఈ యొక్క లోతు యొక్క అల్లుళ్ళు కదలలేదు, వెళ్ళలేదు. ఏమన్నారంటే, ఇంకా మా మామకి పిచ్చి పట్టింది అని అల్లుళ్ళు ఎగతాళి చేశారు. అది కూతుళ్ళను తీసుకుని లోతు మరి భార్య వెళ్ళారు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమన్నారు దేవదూతలు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పారు. అయితే ఈ లోతు భార్య ఏం చేసింది? మరి ఆ వెనకాల ఉన్న ఇళ్ళు, ఆస్తులు అన్నీ ఆమె గుర్తొచ్చి ఉంటాయి. మరి లోక ఆశలు ఉంటాయి కదా. మరి వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఆమె ఉప్పు సమ్మ అయిపోయినట్లుగా మనకి తెలుసు కదా. మరి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమన్నప్పుడు ఆ విధంగా వెళితే బాగుండేది. కానీ ఆ విధంగా వెళ్ళలేదు కనుక అందుకని దేవుడు ఏం చేశాడు? ఆకాశంలో ఏం కురిపించాడు? అగ్ని గంధకాలు కురిపించాడు. ఆ పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించాడు. ప్రియులారా, అగ్ని గంధకాలు ఇలాగే జరుగునని ముందుగానే తెలియజేశాడు కదా. నీకు తెలియజేయకుండా తెలియదు కదా ఈ పని ఏమి. నీకు ముందుగానే తెలియజేశాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను ఇలా చేస్తాను అని ముందుగా తెలియజేసినా కూడా వారు నమ్మలేదే. దేవుని యొక్క మాటలు వారు నమ్మారా? నమ్మలేదు. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు తప్పకుండా నెరవేరుతాయని విశ్వసించండి. ఆయన మాటలు తప్పనిసరిగా నెరవేరుతాయి. పొల్లైనా సున్నైనా కూడా పోదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు అందులో ఏది కూడా తీసివేయడానికి లేదు, పెట్టడానికి కూడా లేదు. అందులో ఒక సున్నా కానీ పొల్లు కానీ పెట్టడానికి లేదు, తీసివేయడానికి కూడా మనకి హక్కు అక్కడ మనకి లేదు. కనుక మరి అదే విధంగా చూడండి, వర్తమానం తెచ్చే దేవదూతను ఏమంటారు? గాబ్రియల్ దేవదూత అంటారు. వర్తమానం తీసుకొచ్చేది, అందరికీ వర్తమానం తీసుకొచ్చింది ఎవరు? గాబ్రియల్ దేవదూత. ఆనాడు ఎవరికి? గొర్రెల కాపర్లకి, అదే మరియాకి, మరి ఏసేపుకి, వీరందరికీ వర్తమానం తీసుకొచ్చింది ఎవరు? గాబ్రియల్ దేవదూత. అదే విధంగా మరి యుద్ధములు చేసే దేవదూత పేరు ఏంటంటే యుద్ధములు చేసే దేవదూత పేరు ఏంటంటే మిఖాయేలు. యుద్ధములు చేసే దేవదూత. దేవుని యొక్క శిక్షను అమలుపరిచే సైన్యం ఉన్నది. దేవుని యొక్క శిక్షను అమలుపరిచే సైన్యం ప్రతి ఒక్క దూతకి కూడా కోట్లాది మంది సైన్యం వెనకాల ఉందన్నమాట. కాబట్టి అందుకే మనం దేవునికి ఏముంది, ఏం పెట్టి చేస్తా? సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు ఉంది. చూడండి, హిజ్కియా రాజు దినముల్లో ఏమైందంటే, దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక్క దేవదూత 1,85,000 మందిని చంపిందండి. ఒక్క దేవదూత.
ఎంతమందో రానవసరలా ఒక్క దేవదూత వచ్చి ఏం చేసింది, 1,85,000 మందిని సంహరించినట్లుగా మనం చూస్తాం. కనుక మరి 5 దేవదూతలు ఉన్నారన్న విషయాన్ని చెప్పినా కూడా ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు నమ్మరు. దేవదూతలు ఉన్నారు అంటే కూడా ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు నమ్ముతారా? వారు నమ్మరు. కనుక చూడండి, మనకి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారి చుట్టూ అంట యెహోవా దూత కావలి ఉండి రక్షిస్తుందంట. పిల్లారా, కావలి ఉండి రక్షిస్తుందట. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? స్వతంత్రించుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఈ ప్రకృతి సంబంధులకు దేవుని విషయాలు ఎలా ఉన్నాయంట? ఎగతాళిగా ఉన్నాయి. ఈరోజు మరి ఎవరన్నా ఎగతాళి చేస్తున్నారేమో, ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు ఎవరైనా ఎగతాళి చేస్తున్నారేమో, అయితే రేపు మీకు తప్పనిసరిగా శిక్ష అనేది తప్పదేమో. దేవుని ఉగ్రత మీరు భరించవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధముగా దేవుడు చేసిన అద్భుతాలు చెప్తుంటే కూడా వీరికి ఎలా ఉంటాయి? ఎగతాళిగా ఉంటాయి. కాబట్టి మీరు మనుషుల మాటలు మీరు నమ్మొద్దు, మనుషుల మాటలు మీరు నమ్మేవారిగా ఉండొద్దు. కనుక మనుషుల మాటలు మీరు లెక్క చేయకండి. మన దేవుడు అసాధ్యాలను సాధ్యాలను చేసే దేవుడు, అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. అయితే అనేకులకి ఈ విషయాలు అర్థం కావు. కాబట్టి చూడండి, ఆ దినాల్లో 120 మంది మేడగదిలో చేరి ప్రార్థన చేస్తున్నప్పుడు అందులో యేసు యొక్క తల్లి కూడా ఉంది, మరియా. మరి 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వారిని ఎగతాళి చేశారు. వారు ఎగతాళి చేశారని మీరు సిగ్గుపడద్దు. మనల్ని ఎవరన్నా ఎగతాళి చేస్తే మాకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన దేవుని బట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బాధపడద్దు, భయపడవద్దు. కనుక పేతురు కూడా భయపడకుండా వారికి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు కూడా భయపడకుండా సమాధానం చెప్పాడు. ఒకనాడు ఆ పేతురు ఆ క్రీస్తు ఎవరో నాకు తెలియదని బొంకిన ఆ పేతురికి దేవుడు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు చూసారా? ఆ పేతురు కూడా మరి వారికి భయపడకుండా సమాధానం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆ విధంగా సమాధానం చెప్పినప్పుడు ఇంచుమించు ఎంతమంది బాప్తిస్మం పొందారు? 3,000 మంది బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు 3,000 మంది బాప్తిస్మం పొందుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయొచ్చు. సాక్ష్యం చెప్తూ ఉండగా వారు ఏదో ఒక రోజు ప్రభుని తెలుసుకుంటారు. మనం ప్రార్థనలు చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరో ఎగతాళి చేస్తున్నారని మనం మానేయకూడదు. వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి? సాక్ష్యాలు చెప్తూ ఉంటే వారు ఏదో ఒకరోజు వాళ్ళ మార్పు అనేది వస్తుంది. కనుక దేవుని వాక్యం కొరకు ప్రాణమైన పెట్టడానికి సిద్ధంగా ఉందాం. దేవుని వాక్యం కొరకు మనము ప్రాణమైన పెట్టేవారిగా ఉందాం. పట్టుదలతో, ప్రేరేపణతో, పౌరుషత్వంతో, దీక్షతో రాజీ లేని జీవితాలు మనం జీవించాలి. రాజీ పడవద్దు. ఈ లోకంతో మనం రాజీ పడవద్దు. వాళ్ళు అలా చేస్తున్నారు కదా, మనం కూడా అలాగే చేద్దాంలే. ఈ రాజీ లేని జీవితాలు మనము జీవించాలి. రాజ్యం అనేది మనకి వద్దు. కాబట్టి ఇంకా ఇది ప్రకృతి సంబంధమైన మనుషులు. నెక్స్ట్ ఆత్మ సంబంధమైన మనుషులు. వీరెవరంటే ఈ ఆత్మ సంబంధమైన ఇప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషులు ఏం చేస్తారని చెప్పాను? వారు దేవుణ్ణి నమ్మరు, అద్భుతాలు నమ్మరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదే ఆత్మ సంబంధమైన మనుషులు ఏం చేస్తున్నారు? వీరెవరనగా మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొందుకున్నవారు. వీళ్ళు మారు మనసు పొందుతారు, బాప్తిస్మం తీసుకుంటారు,
పరిశుద్ధాత్మని పొందుకుంటారు. దేవుని కొరకు మండుచూ ఉండేవారు. దేవుని కొరకు మండుచూ ఉండేవారు. చూడండి, మన దానియేలు గ్రంథంలో చూస్తాం కదా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూసారా? మరి అగ్నిగుండములో పడేసినా కూడా మీ యొక్క దేవతకు మేము నమస్కరించాము రాజా అన్నారు వాళ్ళు. మరి దేవుడు వారిని రక్షించకుండా ఉన్నాడా? కనుక మరి తన చుట్టూ ఉన్నవారు, తన బంధువులు అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకుంటారు. వీళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులు. తన చుట్టూ ఉన్నవారు ఎలా ఉండాలనుకుంటారు? దేవుణ్ణి తెలుసుకుంటే బాగుండు, వీళ్ళు మారు మనసు పొందితే బాగుండు అని వీరు అనుకుంటూ ఉంటారు. కానీ వీరి యొక్క హృదయ ఆలోచనలు అర్థం చేసుకునేవారు కొంతమందే ఉంటారు. కనుక వీరి ఆత్మ సంబంధులు. అదే చూడండి, మన సంఘంలో కుటుంబము చూడండి, మన యొక్క సంఘంలో ఎలా ఉంటుందంటే, కుటుంబం రక్షించబడిన తర్వాత దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి, ఒక కుటుంబం అంటే నా కుటుంబమే నేను చెప్తున్నా, నా కుటుంబం గురించే. నేను ఎన్ని కరపత్రికలు ముద్రించేటట్లు చేశాను, ఎన్ని వేలు ఖర్చు పెట్టాను, కరపత్రికలు ఎంతమందికి పంచాను, ఎంతమందికి పంచాను. కానీ నిజంగా ఒకసారి నేను చూసినప్పుడు ఆ పత్రిక మీద పలహారాలు వేసుకుని చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి. ఇది ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు పలహారాలు అవి పెడుతూ ఉంటారు కదా, ఆ పత్రిక మీద పలహారం పెట్టుకొని తింటుంటే నాకు చాలా బాధ కలిగింది. దానికి ఎంత వాక్యం అంటే ఏంటది? వాక్యం అంటే ఎవరు? దేవుడే కదా. మరి ఆ వాక్యము చేతిలో ఉన్నది ఎక్కడ ఎంత జాగ్రత్తగా దాచుకోవాలి. దాంట్లో పలహారం పెట్టుకొని తింటుంటే నాకు చాలా బాధ కలిగింది. అందుకని అప్పటి నుంచి నేను ఆ పత్రికలు రాయడం కూడా మానేశాను. పత్రికలు రాయడం కూడా మానేసా. నాకు ఇంక విరక్తి కలిగింది. ఎందుకు ఇంకా రాయటం, మనం ఆ పత్రికనే అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెందుకు రాయటం అని ఆపేశాను. కనుక మరి చాలామంది కరపత్రికను ముద్రించి ఇంటింటికి వెళ్ళి పంచుతూ ఉంటారు. ఇంటింటికి వెళ్ళి పంచుతూ ఉంటారు. అయితే యేసు ప్రభువుని గురించి చెప్పడానికి ఇంటింటికి వెళ్తున్నారని అనుకున్నారు. ఏమిటి, మీరు క్రైస్తవ్యంలోనికి దిగారా అని అడుగుతారు చాలామంది. ఏమని అడుగుతారు? మీరు క్రైస్తవ్యంలోనికి దిగారా అంటారు. దిగడం కాదండి, ఎక్కడం అండి అని చెప్పాలి. మనం ఏం చెప్పాలి? మనం క్రైస్తవ్యంలో దిగడం కాదు, ఎక్కడం. క్రైస్తవ్యంలోనికి మీ ఎక్కడం అని మనము చెప్పేవారిగా ఉండాలి. కాబట్టి మనమందరం పాపం అనే ఊపిలో పడి ఉండగా ప్రభువు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. ఈ పాపం అనే ఊపిలో పడి ఉండగా ప్రభువు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు, బ్రతికించాడు, తన జీవం ఇచ్చి నూతన పరిచాడు. రక్షించబడిన తర్వాత మనము ఒక పై మెట్టులోనే ఉన్నాం. దాన్ని కాపాడుకోవాలి. దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కనుక మరి మన జీవితంలో దేవుని విషయాల్లో చిన్న అలక్ష్యం కూడా రానివ్వకూడదు. దేవుని విషయాల్లో చిన్న అలక్ష్యం కూడా రానివ్వకూడదు. కాబట్టి మనము ఈ విధంగా జీవించినట్లయితే పిల్లలకు మనం ఎలా ఉంటామంట? ఆశీర్వాదకరంగా ఉంటామంట. నీ పిల్లలకు నువ్వు ఎలా ఉంటావు? ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇది ఆత్మ సంబంధమైన మనుషులు. అంటే వీరికి కాస్త ఆత్మల భారము కలిగి ఉన్నవారు. వీళ్ళు ఆత్మల భారం అనేది కలిగి ఉన్నవారు. అంటే తన చుట్టూ ఉన్నవారు, తన బంధువులు, తన మిత్రులు కూడా దేవుణ్ణి అంగీకరించాలి, దేవుని యందు భయభక్తులుగా జీవించాలి అన్న ఆలోచనతో ఉన్నవారు ఈ వీళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులు. ఇక మూడవది చూసినట్టయితే శరీర సంబంధమైన మనుషులు. శరీర సంబంధమైన మనుషులు అంటే వీరెవరంటే ఇతరులను చూసి ఆత్మ జీవితంలో చల్లారిపోతారు. ఇతరులను చూసి ఆత్మ జీవితంలో చల్లారిపోతారు. ఈ సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఈ సాతాను అనేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? పడిపోయిన వాడిని చూపిస్తాడు.
అది చూసావా? దేవుడు నమ్ముకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోయిందో చూసావా? అంటే ఏంటి, దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది ఈ సాతానికి ఇష్టం ఉండదు. ఈ సాతానికి ఇష్టం లేని పని. అందుకని ఈ పడిపోయిన వాడిని చూపిస్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని చూపిస్తాడు? మరి జయించిన వారిని చూపిస్తాడు. జయించిన వారిని చూపిస్తాడు. ఎవరు? అదిగో యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. పాపం చేశాడా? పాపం చేశాడా? పొతిఫర్ భార్య దగ్గరికి వస్తా, నో నో నో, ఇది తప్పిది, ఇలాంటి పాపం చేసి ఇలాంటి దుష్కార్యం చేయలేను నేనని చెప్పి దూరంగా పారిపోయాడు. కనుక ఐగుప్తు దేశానికి గవర్నర్గా మారిపోయిన వాడు ఇలా చూసారా? దేవుడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. నువ్వు పాపానికి దూరంగా పారిపోయిన యోసేపును గమనించిన దేవుడు ఈ ఐగుప్తుకే గవర్నర్గా చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎస్తేర్ రాణిని చూస్తాం. ఆమె ఏం చేసింది? తన జాతిని రక్షించుకోవడం కొరకు 3 దినములు ఉపవాసం ఉండి తన జాతిని మరణశిక్ష నుండి రక్షించింది. తన జాతిని మరణశిక్ష నుండి రక్షించింది 3 దినములు ఉపవాసం ఉండి, తన చెల్లిగెత్తులతో అందరితో కలిసి 3 దినములు ఉపవాసం ఉండి. కాబట్టి మరి ఉపవాస ప్రార్థన చేసి తన జనాంగంపై ఉన్న మరణశిక్షను రద్దు చేయించింది ప్రియులారా. కాబట్టి ఇలాగ అనేక మంది బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రభు కొరకు నిలబడిన వారు, ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభు కొరకు నిలబడిన వారు. దానియేలు చెప్పుకోవచ్చు, దావీదు చెప్పుకోవచ్చు. ఇలాగ అనేక మంది ప్రభు కొరకు నిలబడిన వారు, తమ మనస్సాక్షి కొరకు నిలబడిన వారు ఉన్నారు. వారిని చూసి మనము ప్రేరణ పొందాలే కానీ ఈ లోక సంబంధాలు చూసి, శరీర సంబంధాలను చూసి అధైర్యపడకూడదు. మనం వీళ్ళని చూడకూడదు. ఈ లోక సంబంధాలని, శరీర సంబంధాలు మనం వీళ్ళని చూడకూడదు. మనం వీళ్ళని చూసి అధైర్యపడే వారిగా ఉండకూడదు. మనుషులను చూసి దిగజారిపోవద్దు. మనం వాళ్ళని చూసి మనం దిగజారిపోయే వారిగా ఉండకూడదు. మనం చూసేది ఎవరిని? ఆ ప్రభువుని మనం చూడాలి. ఆ ప్రభువుని మనం చూసేవారిగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడ్డ వానికి మేలు. మిమ్మల్ని బట్టి ఇతరులు ఆత్మలో దిగజారిపోతే దేవుని యొక్క శిక్ష మీ మీదకి వస్తుంది. మిమ్మల్ని బట్టి ఇతరులు ఏమన్నా దిగజారిపోయారేమో, మనల్ని బట్టి ఇతరులు ఏమన్నా దిగజారిపోయారేమో, అలా అయితే కనుక ఆ శిక్ష అంట మన మీదకే వస్తుందంట. ఆ శిక్ష మన మీదకే వస్తుందంట. మన బట్టి ఇతరులు దిగజారిపోయే వారిగా ఉండకూడదు. వాళ్ళు మనం ఏం చేయాలి? ప్రేరేపించాలి. దేవుని వైపు మనం ప్రేరేపించే వారిగా ఉండాలి. అంతేగాని వారిని ఆత్మలో దిగజారిపోయే వారిగా చేసేవారిగా మన మాటలు ఉండకూడదు. మంచిగా మనము జీవించే వారిగా ఉండాలి. కాబట్టి చూడండి, కొరింథీయుల మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకునండి అంటున్నాడు భక్తుడైన పౌలు. ఈ భక్తుడైన పౌలు చూడండి ఎంత జర్నీ చేశాడు ఆయన. అందరికన్నా పెద్ద ఎన్ని మిషనరీలు ప్రయాణాలు చేశాడు ఆయన, ఎన్ని పత్రికలు రాశాడు ఆయన. మరి తన ఆస్తిని అంతా వదిలిపెట్టి, ఆస్తిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు భక్తుడు. అందరినీ వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి దేవుడే నాకు ముఖ్యం, దేవుని తర్వాత నాకు ఏదైనా అనుకున్నాడంటే వచ్చేసాడంతే. మరి ఆయన కూడా మరి చూడండి, ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ముళ్ళు అనేది దేవుడు పెడతాడు. ఏదో ఒక ముళ్ళు అనేది దేవుడు పెడతాడు. మన ముళ్ళు ఏంటి? ముళ్ళు అంటే ఏంటి? ఏదో ఒక రోగం ప్రతి మనిషిలో ఉంటుంది. చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ఏదో ఒక రోగం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది.
ఆ రోగం ఏంటంటే పౌలు భక్తులకున్నది ఏంటంటే మరి అప్పుడు ఎప్పుడు ప్రభుని అడుగుతూ ఉండాడు, ప్రభా నా ముళ్ళను తీసేయంటే నా కృప నీకు చాలును అనేవాడు. దేవుడు ఏమనేవాడు, నా కృప నీకు చాలును అనేవాడు. ఏంటి ఆ ముళ్ళు అంటే ఆయనకి ఆ కళ్ళల్లో ఏది గ్లకోమా గ్లకోమా అనే కంటి వ్యాధి ఉందంట ఆయనకి. గ్లకోమా అనే కంటి వ్యాధి అంటే ఏంటి అంటే మనకి చూడండి కండ్ల కలకలు వస్తూ ఉంటాయి వేడి చేసినప్పుడు బాగా. కండ్ల కలకలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మన కళ్ళు ఎలా ఉంటాయి, కళ్ళ నుండి నీళ్ళు కారుతూ ఉంటాయి, కళ్ళు పుసులు కడతా ఉంటాయి. అయితే దేవుడు ఏమన్నాడు, మరి తగ్గించాడా? తగ్గించలేదు. నా కృప నీకు చాలును అన్నాడు. నా కృప నీకు చాలును అన్నాడు. మరి ఆ విధముగానే అలా ఉండి కళ్ళు అట్లా ఉన్నప్పుడే అలా ఉన్నా కూడా ఆయన ప్రసంగాలు చేసుకునేవాడు. చేతురుమాలు కంట దగ్గర పెట్టుకొని ఆయన ప్రసంగాలు చేసేవాడు. మరి ఆ చేతురుమాలు పట్టుకున్న వారు స్వస్థత కూడా పొందేవారంట ప్రియులారా. ఆ చేతురుమాలు పట్టుకున్న వారు, ఆయన చేతురుమాలు పట్టుకున్న వారు కూడా స్వస్థత పొందేవారంట. చూసారా? మరి దేవుడు మరి ఎందుకని ఆయన యొక్క ముళ్ళు ఎందుకు తీయలేదు? నా కృప నీకు చాలు అన్నాడు అంతే. ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక అనారోగ్యం అనేది పెడుతూనే ఉంటాడు. ప్రతి ఒక్కరికి, ఎంత భక్తి పరులకైనా సరే ఏదో ఒక అనారోగ్యం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ ఏమంటే ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరంలో నలంగొట్టి దాన్ని లోబర్చుకుంటున్నాను అంటున్నాడు. అంటే నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అంటే అనేక మందికి చెప్పి నేనేమైపోతాను, భ్రష్టుడైపోతానేమోనని నా శరీరాన్ని నేను ఏం చేసుకుంటున్నాను, నలుగగొట్టుకుంటున్నాను అంటున్నాడు పిల్లారా. నలుగొట్టుకోవడం అంటే ఏంటి? శరీరాన్ని నలుగొట్టుకోవడం అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన ద్వారా నలుగొట్టుకోవడమే. శరీరాన్ని నలుగొట్టుకోవడం అంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనము మరి నలుగొట్టుకోవడంలో ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత వహిస్తుంది. కనుక మనము ఈ విధముగా మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ మూడు విషయాలు చెప్పుకొచ్చాను నేను. ఎవరు? ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు. ఇప్పుడు ఏ గ్రూపులో మీరు ఉంటారు అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. ఏ గ్రూపులో ఉంటారో అనేది మీకే ఆ ఛాన్స్ ఈజ్ యువర్స్. మీకే ఆ ఛాన్స్ని మీకు వదిలేస్తున్నా. మేము ఏ గ్రూప్లో ఉన్నాము, మేము ఎలా జీవిస్తున్నాము, మరి దేవుని అద్భుతాలు మేము నమ్ముతున్నామా, దేవుని సన్నిధికి మేము వెళ్తున్నామా అనేది మీరు నిర్ణయించుకోండి. అదేవిధంగా ఆత్మ సంబంధమైన మనుషులు అనేక మందిని దేవుని వైపు తిప్పేవారిగా మీరు ఉన్నారా? అనేక మంది మీ బంధువులు కానీ స్నేహితులు కానీ అనేక మందిని దేవుని వైపు మీరు తిప్పేవారిగా ఉన్నారా? అంటే ఆత్మల భారాన్ని మీరు కలిగి ఉన్నారా అనే విషయంలో. కాబట్టి ఈ విధంగా ఈ మూడు విషయాల్లో మీరు దేనికి సంబంధించిన వారు అనేది మీరు మరి మీరే పరిశీలించుకోవాలని అది మీకు వదిలేస్తున్నాను. కనుక ప్రియులారా, మరి మనము ఈ విధంగా మరి ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. అదే నా యొక్క అభిప్రాయం అయితే నేను చెప్తున్నా. ఆత్మ సంబంధమైన మనుషులుగా మనము జీవించాలి. అంటే ఏంటి ఆత్మ సంబంధమైన మనుషులు అంటే ఏంటి? అంటే మన యొక్క చుట్టుపక్కల వాళ్ళని కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, వీళ్ళందరినీ మనం ఏం చేయాలి? మనము దేవుని వైపు వారిని మనము తిప్పేవారిగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. దేవుడు ఒక మనిషిని పుట్టించాడు ఈ లోకంలో. అంటే ఏంటి? ఆ మనిషి పట్ల దేవునికి ఏదో ఒక ప్రణాళిక అనేది ఉంది. కనుక
ఆ ప్రణాళిక అనేది ఏంటి? ఇదే. ఆ ప్రణాళిక అంటే ఏంటి? కాబట్టి మనము కూడా ఆ విధముగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరికిన ప్రభా, నీ వాక్యం దొరకండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనమ్మ తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి, మరి శరీర సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు, ప్రకృతి సంబంధమైన మనుషుల గురించి మేము ధ్యానించుకొని ఉన్నాము నాయన ప్రభా. తండ్రి, ఎవరు ఏ గ్రూపులో ఉన్నారో అన్నది తండ్రి ఎవరికి వారు తెలుసుకునేలాగా కృప దయచేయండి నాయన ప్రభా. ప్రభా, ప్రతి ఒక్కరూ ఈ వాక్యం విని వారు మారటకు, వారిలో మారమనసు అనేది కలుగుటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు మృతమారు వినమ్మగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకైన సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి యజమానైన ప్రభు వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.